నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్వయంగా పరిశీలించారు. దుకాణాల వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నాను, వ్యాపారస్తులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ మంత్రి భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాదం తెలిసిన వెంటనే అందరినీ అప్రమత్తం చేశామని, సోమవారం లోపు రెన్యువేషన్లు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా వెల్లడించారు. బాధితులకు త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు. ఏదైతే సంతపేట మార్కెట్ ఉందో దాంట్లో ఫైర్ జరిగింది. నాకు వెంటనే చెప్పారు. చెప్పిన వెంటనే కపిల శ్రీనివాస్ గారికి యాక్చువల్గా చెప్పాను, వాళ్ళని మనం ఆదుకోవాలా, వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పాను. వాళ్ళకి అనౌన్స్ చేశారు. ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ షాపులు కూడా చూశాను. ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా చేసుకునేటట్టుగా అవన్నీ కంప్లీట్గా నీట్గా రెన్యువేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి చేయించుకున్నాను. అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో, ఏదైతే అనౌన్స్ చేశారో కపిల శ్రీనివాస్ గారు, దాన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మార్కెట్ని మొదలుపెట్టింది 2014-19లో. ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు. ఆ రోజు అజీజ్ చెప్పడం, కమిషనర్ గారు చెప్పడం, వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను. ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోతే గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని నాంచి చివరికి చేసింది. ఈ మార్కెట్కి పునాది ఆలోచన చేసింది, ఇంప్లిమెంట్ చేసింది నేనే 14-19లో. ఆ రోజు మేయర్ అజీజ్ గారే. అయితే ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్ దురదృష్టకరం. అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం తోడ్పడుతుంది. ఆల్రెడీ కపిల శ్రీనివాస్ గారు వాళ్ళకి యాక్చువల్గా అనౌన్స్ కూడా చేశాడు. దాన్ని ఇమీడియట్ కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. చాలు.